హాయ్ ఫ్రెండ్స్, మోటో H50 ఫ్యూజన్ టచ్ గ్లాస్ రీప్లేస్మెంట్కి అయితే వచ్చింది. చూడండి, టచ్ గ్లాస్ కింద కార్నర్లో స్ట్రిప్ దగ్గర డ్యామేజ్ అవ్వడం జరిగింది. డిస్ప్లే డ్యామేజ్ అవ్వకుండా గ్లాస్ రీప్లేస్మెంట్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నీకు కంప్లీట్గా చూస్తాను. చూడండి, సపరేటర్ టెంపరేచర్ వచ్చి 120 degrees అయితే సెట్ చేసుకోవాలి. డిస్ప్లే పైన హీటర్ మీద సెట్ చేసిన తర్వాత 10 minutes అయితే వెయిట్ చేయాలి. డిస్ప్లే పైన ఎడ్జిల్లో 0.5 గ్రైండర్ తోటి చిన్న చిన్న మార్క్స్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది థ్రెడ్ ఎక్కించుకోవడానికి. చిన్న చిన్న పీసెస్ను పేపర్ సహాయంతో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇది ఐపీ రేటింగ్ ఉండడం వల్ల ఈ మోడల్ థ్రెడ్ స్ట్రక్ అవ్వడం ఇటువంటివి ఉంటాయి. థ్రెడ్ స్ట్రక్ అయినప్పుడు వెయిట్ చేసి సైడ్ ఎడ్జ్లో ఉన్న గ్లూని లిక్విడ్ వేసి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, థ్రెడ్ స్ట్రక్ అయిన చూడండి. థ్రెడ్ స్ట్రక్ అయిన చోటల్లా కూడా లిక్విడ్ వేసుకుని ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ వేసుకుని సైడ్ బ్లేడ్ సహాయంతో క్లీన్ చేసుకుంటే కనుక మీకు థ్రెడ్ మళ్ళీ కంటిన్యూస్గా నడ్డం అయితే జరుగుతుంది. ఒక సైడ్ థ్రెడ్ ఎక్కిన తర్వాత రెండో సైడ్ కూడా చూడండి నెమ్మదిగా ఎక్కించుకోవాల్సి ఉంటుంది థ్రెడ్. ఫిల్మ్ కట్ అవ్వకుండా, డిస్ప్లే డ్యామేజ్ అవ్వకుండా థ్రెడ్ అయితే బలవంతంగా మనం లాక్కుండా థ్రెడ్ స్ట్రక్ అయిన చోటల్లా లిక్విడ్ వేసుకుని క్లీన్ చేసుకుని నెమ్మదిగా అయితే థ్రెడ్ని లాక్కోవాల్సి ఉంటుంది. ఈ వైర్ కూడా 0.2 mm వాడవలసి ఉంటుంది. వైరు ఏ కంపెనీ వాడినా పర్లేదు. 0.2 mm అయితే మీకు పోలరైజర్ మీద, డిస్ప్లే మీద స్క్రాచెస్ అయి పడకుండా ఉంటాయి. స్ట్రక్ అయిన చోటల్లా కూడా నెమ్మదిగా బ్లేడ్ తోటి లిక్విడ్ వేసి క్లీన్ చేసుకుని మళ్ళీ థ్రెడ్ అయితే జరపడం చేసుకోవాలి. డిస్ప్లే చిన్న చిన్న పీసెస్ కింద డ్యామేజ్ అయిపోయిన చోట లిక్విడ్ వేసి చిన్న చిన్న పీసెస్ మాన్యువల్గా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. స్ట్రిప్ దగ్గర డ్యామేజ్ అయితే కనుక లాస్ట్లో చిన్న చిన్న పీసెస్ ఏమైనా మిగిలిపోయి ఉంటే కనుక థ్రెడ్ తోటి బలవంతంగా లాగకుండా మైక్రోస్కోప్ ఏమైనా ఉంటే కనుక మైక్రోస్కోప్ దగ్గర పెట్టి స్ట్రిప్ డ్యామేజ్ అవ్వకుండా చిన్న చిన్న పీసెస్ జాగ్రత్తగా అయితే రిమూవ్ చేసుకోవాలి. చూడండి, చిన్న చిన్న లాస్ట్లో చిన్న చిన్న పీసెస్ అయితే మిగిలిపోయినాయి. అయితే అవి మైక్రోస్కోప్లో పెట్టి స్ట్రిప్కి డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా అయితే ట్వేజర్ సహాయంతో రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మైక్రోస్కోప్లో అయితే మీకు చిన్న చిన్న పీసెస్ కూడా కనిపిస్తాయి కాబట్టి డిస్ప్లే డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఏముండవు. చూడండి, మిగిలిపోయిన గ్లూని రోలర్ సహాయంతో జాగ్రత్తగా అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది. స్పాంజ్ సహాయంతో
మిగిలిపోయిన డిస్ప్లే పైన చిన్న చిన్న గ్లూ అంతా కూడా క్లీన్ చేసుకోండి. పెట్రోల్ అయితే యూజ్ చేయొచ్చు. S20 సిరీస్కి అయితే పెట్రోల్ కాదు యూజ్ చేసింది, జెడ్ లిక్విడ్ అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నార్మల్ అప్పో వివో డిస్ప్లేస్కి అయితే పెట్రోల్ యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. ఫైనల్ క్లీనింగ్ అయితే ఫాల్కన్ స్ప్రే వేసి మీరు క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న డస్ట్, గమ్ము పార్టికల్స్ అన్నీ కూడా పెట్రోల్తో మీకు ఈజీగా అయితే క్లీన్ అయిపోతాయి. చూడండి, స్ట్రిప్ దగ్గర క్లీన్ చేసినప్పుడు జాగ్రత్తగా అయితే క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఫైనల్ క్లీనింగ్ డిస్ప్లే ఫ్రేమ్ అవుట్ చేస్తాం. చూడండి, పేపర్ సాయంతో ఫ్రేమ్ అవుట్ చేస్తున్నాం. బలవంతం అయితే చేయకుండా పేపర్ ఫ్రీగా లోపలికి వెళ్ళేలాగా లిక్విడ్ అయితే వేసుకుని యూజ్ చేసుకోవాలి. ఐసోప్రోపాల్ ఆల్కహాల్ కానీ పెట్రోల్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు మీ ఉపయోగం బట్టి. టెన్నర్ అయితే యూజ్ చేయకండి. టెన్నర్ యూజ్ చేస్తే కనుక డిస్ప్లే అయితే డ్యామేజ్ అయిపోద్ది. ప్లగ్స్ జాయింట్స్ అన్నీ వదిలేసి డిస్ప్లే డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. వన్ సైడ్ అయితే డిస్ప్లే ఫ్రీ అయిపోయింది. చూడండి, రెండో సైడ్ కూడా ఓపెన్ చేస్తాం, జాగ్రత్తగా ఫ్రేమ్ అవుట్ చేస్తాం. చూడండి, పేపర్ సాయంతో అయితేనే చేయవలసి ఉంటుంది. అది కూడా పేపర్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు బలవంతంగా అయితే చేయకూడదు. ఈ పేపర్ కూడా ఓన్లీ మనం ఓసీ వేసినప్పుడు బ్యాక్ సైడ్ పేపర్ వస్తుంది కదా, ఆ పేపర్ అయితే యూజ్ చేయండి. పైన అయితే కొంచెం హార్డ్ గ్లూ వేసి ఉండడం వల్ల లాస్ట్ యూజ్ చేసినప్పుడు ఒక టూల్ వస్తుంది, ఇది రిమూవ్ చేయడానికి. ఆ టూల్ అయితే ఉపయోగించవచ్చు. అది కూడా దాంతో కూడా బలవంతంగా ఓపెన్ చేస్తే స్క్రాచెస్ పడి డిస్ప్లే డ్యామేజ్ అవ్వడానికి, లైన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, ఫ్రేమ్ అవుట్ చేశాను. బ్యాక్ సైడ్ డిస్ప్లే చెక్ చేస్తాను. చూడండి, డ్యామేజ్ అవ్వకుండా నీట్గా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా చూడండి, నీట్గా న్యూ డిస్ప్లే కండిషన్లో అయితే వచ్చేసింది. చూడండి, ఫైనల్ క్లీనింగ్ అయితే చేసుకోవాలి. కంప్లీట్గా క్లీన్ చేసిన తర్వాత గ్లాసు కెమెరా హోల్కి మ్యాచింగ్ చేసుకుని కరెక్ట్గా ఫిక్సింగ్ అయితే చేసుకోవాలి. జస్ట్ ఎయిర్లో అయితే పెట్టి డిస్ప్లే చిన్నదే కింద అయితే ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్లో పెట్టడం వల్ల బబుల్స్ రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. పంచింగ్కి చూడండి, బ్లాక్ సాఫ్ట్ మ్యాట్ 2 పీసెస్ కింద కట్ చేసి జాయింట్ చేసుకుని డిస్ప్లే సైజ్కి అనుగుణంగా స్ట్రిప్ లెన్స్ ఉంటాయి కదా, లెన్స్కి కొంచెం పైకి పెట్టవలసి ఉంటుంది. చూడండి, లామినేషన్ ప్రాసెస్ మాన్యువల్గా చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా చేసుకోవచ్చు, ఎలా కావాలితే అలా చేసుకోవచ్చు. లామినేషన్ అయితే అయిపోయింది. బబుల్ రిమూవర్లో ఫిక్స్ చేసాం. బబుల్స్ అయ్యి లేకుండా మళ్ళీ చూడండి, గ్లాస్ చేంజ్ చేసామా, కొత్త డిస్ప్లే వేస్తున్నామా అన్నది కూడా ఏం తెలీదు. మోటర్లా మోడల్స్ ఏంటంటే బ్యాక్ సైడ్ స్ట్రిప్ డిస్ప్లే వెనకాలకి వస్తుంది. అది డిస్ప్లే కనెక్టర్, ఆ స్ట్రిప్ కనెక్టర్ వచ్చి డిస్ప్లే డ్యామేజ్ చేయకుండా మనం బ్యాక్ సైడ్ విజిటింగ్ కార్డు కానీ ఏదో చిన్న కొంచెం థిక్నెస్ ఉన్న పేపర్ ఏదైనా కూడా ఫిక్స్ చేసుకుంటే కనుక మీకు ఆ లోపల డిస్ప్లే నొక్కేయకుండా
పేపర్ ఉపయోగపడుతుంది. చూడండి, గ్లాస్ చేంజింగ్ అయితే అయిపోయింది. ఫినిషింగ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ డిస్ప్లే ఎలా ఉంటుందో అదే విధంగా వచ్చేసింది. చూడండి,